అబౌట్ మాస్టరీ. రెండోది విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి. మూడోదికి ధైర్యం కలిగిన వాడిగా ఉండాలి. దట్ ఇస్ కరేజ్. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోని దేవుడు చెప్పిన రీతిగా నువ్వు గొప్పతనంలోకి వెళ్ళాలి, గొప్పవాడికి వెళ్ళాలంటే నీకు ధైర్యం కలిగి ఉండాలి. నాలుగోది ఓర్పు కలిగి ఉండాలి. పేషెన్స్. See, these are all steps in the third floor we're talking about. So first is mastery, second is faith, third is courage, fourth is patience, fifth is discipline, sixth is ఫెయిల్యూర్స్ని భరించాలి, ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేయాలి. నీ ఓటములో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ ఓడిపోయినా ఆగిపోతాం కాదు. అదే సమయంలో ఏడోది సమర్పణ కలిగిన వాడిగా ఉండాలి. నీ స్వార్థము సమర్పించి దేవుని చిత్తం కొరకు నీ స్వార్థాన్ని ఎత్తిపెట్టి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని దేవుని చేతులకు సమర్పించుకుంటాం. అదే రీతిగా ఎనిమిదోది ఆత్మీయ పోరాడాలి. నీ జీవితంలో ఉన్న ఆత్మీయ పోరాటాలను పోరాడాలి. నీ విశ్వాసంలో నీవు ముందుకు సాగాలి, అవిశ్వాసాన్ని ఎదిరించాలి, చీకటిని ఎదిరించాలి, లిమిటేషన్స్, భయాల్ని, లిమిటేషన్స్, అపవాది ఇంతే అనే దాన్ని నువ్వు దాటుకుని పోవాలి. అది నీవు పోరాడాలి. తొమ్మిదోది తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు, హ్యూమిలిటీ కలిగి ఉండాలి. పదోది చూస్తే కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతూ వచ్చాం. ఒక్కొక్కటి కంటిన్యూస్గా స్థిరత్వం కలిగిన వ్యక్తిగా క్రమంగా చేయాలి. సో